బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ పరిసర గ్రామాల విద్యార్థులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించారు. కిస్టాపూర్ బస్ స్టాండ్ ను సందర్శించిన ఆయన అక్కడ ఉన్న విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం బాన్సువాడ డిపో మేనేజర్ తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే బాన్సువాడ SRNK డిగ్రీ కళాశాల మార్గంలో బీర్కూర్, కిస్టాపూర్, తిమ్మాపూర్ మీదుగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో విద్యార్థులు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సకాలంలో కళాశాలలకు చేరుకునే సౌకర్యం కల్పించడం వల్ల వారి విద్యాభ్యాసానికి ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కొత్త అడ్మిషన్ తీసుకున్నారు, ఫస్ట్ ఇయర్ ఇదంతా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫైనల్ ఇయర్ బీజేడీసా, ఎంపీసీ? నువ్వు చదువుకుంటున్నా? బస్ ఏడా దిగుతా మీరు కన్నా? బస్ ఎక్కాలి, ఆ బస్ ఎక్కాలి. ఎంతమంది ఉంటారు మీరు మన బీర్కూర్ ఫ్రెండ్స్? అట్లా అందాదా బీర్కూర్ ప్రాపర్లో? ఇప్పుడు కిట్టాపూర్ కూడా ఆపినామా, డిఎంతో మాట్లాడినా. ఒక బస్సు పొద్దున 8:30కి బాన్సువాడ బయలుదేరి కిట్టాపూర్, బీర్కూర్ మీదుగా, తిమ్మాపూర్ మీదుగా మీ కాలేజ్ మీద పోతారు. ఒకటే బస్ అయిపోతుంది, రెండు ఎక్కడ దగ్గర ఉండదు కదా. కరెక్ట్ అది రేపేనా బస్సు ఒకటి? ఇక్కడ నుంచి బీర్కూర్ నుంచి 20-25 వరకు. గుడ్ మార్నింగ్. ఒక పుణ్యం కట్టుకోవాలి మీరు. ఇంకొకటి, ఇప్పుడు బీర్కూర్ మండలము కిస్టాపూర్ బస్ స్టాండ్ ఆగిన, కిస్టాపూర్కి వెళ్ళి దాదాపు ఒక 20-25 మంది ఆడబిడ్డలు మన డిగ్రీ కళాశాలకు వస్తున్నారు. SRNK డిగ్రీ కళాశాల. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బస్ ఎక్కి కిస్టాపూర్ గాడు ఎక్కి మన సోమేశ్వర, మన బాన్సువాడ దిగి మళ్ళీ బాన్సువాడ నుంచి మళ్ళీ బోధన బస్సు ఎక్కుతారు. దీనివల్ల ఏమైందంటే వాళ్ళ కాలేజీ సమయానికి పోలేకపోతున్నారు. ఇక్కడికి వెళ్ళి బాన్సువాడ రావాలి, బాన్సువాడ మళ్ళీ బోధన బస్సు ఎక్కాలి, అలా దేశాభిడిగా దిగాలి. వీళ్ళకి కన్వీనియన్స్ చేయడానికి ఒక ఆలోచన ఉంది, మీరు చూడండి. ఎట్లా అంటే ఇప్పుడు బాన్సువాడకి మీ బస్సు బయలుదేరితే ఈ కాలేజ్ పిల్లలు కిస్టాపూర్లు ఎక్కుతారు, చించోళ్ళు ఎక్కుతారు, తర్వాత బీర్కూర్లు ఎక్కుతారు, తిమ్మాపూర్లు ఎక్కుతారు. వీళ్ళందరూ కలిస్తే ఒక బస్సు నిండి అవుతారు. అంటే సపరేట్ గా డిగ్రీ కాలేజీకి పోయేటట్టుగా, ఎందుకంత ఆడబిడ్డలు కదా పాపం, మళ్ళా బస్సులు ఎక్కడం దిగడం అంటే సమయానికి పోకపోతే ఆడ లెక్చరర్స్ కోప్పడతారు. మీరు దీన్ని ఆలోచన చేసుకుంటే ఆడపిల్లల పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు మీరు. ఎట్లంటే బాన్సువాడకి వెళ్ళడం ప్రత్యేకంగా డిగ్రీ కాలేజ్ బస్ అని పెట్టాలి దానికి. బాన్సువాడ టు డిగ్రీ కాలేజ్ వయా కిస్టాపూర్, బీర్కూర్. ఒక గంట సేపట్లో మీ బస్సు తిరిగిపోతుంది. ఆ టైంకి అందరూ మీరు పలాంటి టైం పంపిస్తున్నట్లు అందరూ రైట్ ఇలా పడతారు రోడ్ మీద. ఈ రెండు బస్సులు దిగి ఎక్క అవసరం లేకుండా ఒక బస్సుతోనే వాళ్ళు ఇట్లా బాన్సువాడ, కొల్లూరు, చించోలి, కిస్టాపూర్, బీర్కూర్, తిమ్మాపూర్, బొమ్మతపల్లి చౌరస్తా, మళ్ళా నెమ్లి, బాన్సువాడ ఒక రౌండ్ అవుతుంది. పిల్లలకు దాదాపు, ఎందుకంటే డిగ్రీ చదివే పిల్లలు అందరు వీళ్ళు. ఇక డిగ్రీ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు పోతే పాఠాలు పోతే సరిగా మళ్ళీ పాస్ గారు. ఇక మనం అందరం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే కదా మనం చేసేదంతా. ఆలోచన చేయండి, చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని మన బస్ కు బోర్డు రాసి పెట్టేసి బాన్సువాడ టు డిగ్రీ కళాశాల కొల్లూరు, చించోలి, కిస్టాపూర్, బీర్కూర్, తిమ్మాపూర్ రాసి పెడితే దానికి అందరూ ప్రతిరోజు తయారై కూర్చుంటారు.